చట్టబద్ధమైన మనస్తత్వం, చట్టానికి లోబడి బతకటము, ఇవన్నిటినీ 2 కాళ్ళతో తన్నేసేసి వీళ్ళకై వీళ్ళు ఒక రాజ్యాంగాన్ని, ఒక వ్యవహారాన్ని సృష్టించేసుకున్నారు. మేం చేసిందే రైటు, మేం మాట్లాడిందే కరెక్టు, మేము ఏమైనా చేస్తాం మా సుఖాల కోసం అన్నట్లుగా ఈ బ్యాచ్ తయారైంది. తయారయ్యి ఈ ఇంకా రాజ్ తరుణ్ ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంట్లోకి లావణ్య వెళ్ళింది, ఎందుకంటే వాళ్ళిద్దరు సహజీవనంలో ఉన్నారు కాబట్టి. ఇక పోతే రోజు రోజు ఇక తొండ ముదిరి ఓసర వెళ్ళి అయింది అన్నట్లుగా ఇక ఆమె వేరే వేరే వారితో సంబంధాలు, రాజ్ తరుణ్ అలా ఓ పక్క నుంచి, మరి రాజ్ తరుణ్ కూడా వేరే వేరే వాళ్ళతో సంబంధాలు, ఇంకంతా ఎవరి సంబంధాలు వాళ్ళవి, ఎవరి ప్రపంచాలు వాళ్ళవి. పేరుకే పెద్ద అందమైన లవ్ స్టోరీ. ఒక ఇంట్లో ఉంటున్నాము. ఆ ఒక ఇంట్లో ఉండే లావణ్య ఇక ఆమెకు నచ్చిన జీవితాన్ని ఆమె పార్టీలని, పబ్బాలని, అదని ఇదని, రేవు పార్టీల్లో వచ్చిన